ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సత్యనారాయణ స్వామి నమః. మన దివ్య పరిహ ఛానల్కి విచ్చేసిన ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకుంటూ మనసారా ఆ దేవుడిని నమ్ముకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? కేవలం ఒక చిన్న నిష్ఠ, ఒక సంకల్పం మనిషి జీవితాన్ని ఎంత గొప్ప మలుపు తిప్పుతుంది. ఇలాంటి ఎన్నో జీవన సత్యాలను, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలను అందించే అత్యంత మహిమాన్వితమైన వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈరోజు మనం ఈ పవిత్రమైన వ్రతానికి సంబంధించిన విశేషాలను, దీని వెనుక ఉన్న పరమార్థాన్ని మరియు శ్రద్ధాభక్తులతో ఈ పూజను ఆచరించడం వల్ల కలిగే మానసిక ప్రశాంతతను గురించిన సంపూర్ణ విషయాలను తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మనం తెలుసుకునే కొన్ని విషయాలు మీ మనసుకు ఎంతో నెమ్మదిని, భగవంతుడిపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి. మన సనాతన ధర్మంలో ప్రతి పండుగకు, ప్రతి వ్రతానికి ఒక ప్రత్యేకమైన అంతరార్థం ఉంటుంది. అందులోనూ కార్తీక మాసమైనా, వైశాఖ మాసమైనా, పౌర్ణమి రోజైనా, లేక సాధారణ శుభదినమైనా సరే ఇళ్లన్నీ కళకళలాడుతూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంతో పవిత్రంగా మారడం మనం చూస్తూనే ఉంటాం. భక్తజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈ పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, మనిషిలో ఉన్న అహంకారాన్ని తగ్గించి, వినయవిధేయతలను పెంపొందించే ఒక దివ్యమైన మానసిక ప్రక్షాళన అని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా వస్తున్న ఈ ఆచారాలు మన కుటుంబాల మధ్య ఐక్యతను, బంధాల విలువలను తెలియజేస్తాయి. ఈ వ్రతం గురించి హిందూ పురాణాలలో, ముఖ్యంగా స్కంద పురాణంలోని రేవా ఖండంలో చాలా వివరంగా చెప్పబడిందని మన సాంప్రదాయ విశ్వాసాలు స్పష్టం చేస్తున్నాయి. చరిత్రకారులు, పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ పూజా విధానం శతాబ్దాలుగా మన సమాజంలో ఒక సాంస్కృతిక వారసత్వంగా వస్తూనే ఉంది. ఈ పూజ వెనుక దాగి ఉన్న పరమార్థం ఏమిటో మనకు ఒక సుందరమైన పాత కథ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకానొక కాలంలో నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సకల లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుండగా, భక్తసులభుడైన సూత మహర్షి అక్కడకు విచ్చేస్తారు. అప్పుడు శౌనక మహర్షి సూత మహర్షిని చూసి, మహామునిచంద్రా, ఈ భూలోకంలో మానవులందరూ రోగాలతో, దారిద్ర్యంతో, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్నారు. వీటన్నింటినీ రూపుమాపి, సకల సౌభాగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించే అత్యంత శ్రేష్టమైన వ్రతం ఏదైనా ఉందా అని భక్తితో ప్రశ్నిస్తారు. అప్పుడు సూత మహర్షి ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో లోకహితమైన ఒక అద్భుతమైన కథను వారికి వివరించడం ప్రారంభిస్తారు. పూర్వం కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యం దైవారాధన చేసుకుంటూ, ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టకుండా తన భార్యతో కలిసి అతి కష్టంగా కాలం వెళ్లదీస్తుండేవాడు. రోజువారీ సంపాదన కూడా సరిగ్గా లేకపోవడంతో ఆ దంపతులు పూట గడవడం కోసం నానా ఇబ్బందులు పడేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడికి దేవుడిపై ఉన్న నమ్మకం ఏమాత్రం సడలలేదు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భక్తిని పరీక్షించడానికి లేదా అనుగ్రహించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వారి ఇంటికి వస్తాడు. ఆ వృద్ధుడు ఆ బ్రాహ్మణుడిని పలకరించి, బాబూ, నీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు అని ఉపదేశిస్తాడు. ఆ పూజను ఎలా చేయాలో, ఏ విధంగా నిష్ఠతో ఉండాలో పూసుకుచ్చినట్లు వివరించి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కలలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తన బంధుమిత్రులతో కలిసి యథాశక్తిగా ఆ దేవుడిని పూజించి, ప్రసాదం స్వీకరిస్తాడు. ఆ అద్భుతం జరిగిన క్షణం నుంచే ఆ బ్రాహ్మణుడి జీవితంలో ఊహించని మార్పులు రావడం మొదలవుతాయి. దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం వెల్లువలా వస్తుంది. ఆ తర్వాత కాలంలో ఆ మార్గం గుండా వెళ్లే ఒక ధనవంతుడైన వర్తకుడు ఈ బ్రాహ్మణుడి అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నీవు ఇంతకుముందు ఎంతో పేదవాడిగా ఉండేవాడివి కదా, ఇప్పుడు ఈ సంపద ఎలా సాధ్యమైంది అని ఆరా తీస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు ఆ స్వామి వ్రతం వల్ల కలిగిన ఫలితాన్ని సంతోషంగా వివరిస్తాడు. ఆ వర్తకుడు కూడా తన వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, తనకు సంతాన భాగ్యం కలగాలని మనసారా కోరుకుంటూ, తనకు ఒక కూతురు పుడితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మనసులో మొక్కుకుంటాడు.
కాలం గడిచే కొద్దీ ఆ వర్తకుడికి కళావతి అనే సుందరమైన కుమార్తె జన్మిస్తుంది. కాని వ్యాపార వ్యాపకాలలో పడి తాను దేవుడికి చేసుకున్న మొక్కుబడిని పూర్తిగా మరచిపోతాడు. కూతురు పెద్దదై పెళ్లి ఈడుకు వస్తుంది. ఆమెకు ఒక మంచి యువకుడితో అత్యంత వైభవంగా వివాహం జరిగిపోతుంది. అయినా సరే ఆ తండ్రి తన మొక్కును మాత్రం తీర్చలేకపోతాడు. కొన్ని రోజులు గడిచాక ఆ వర్తకుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం ఓడపై దూర ప్రాంతాలకు ప్రయాణమవుతాడు. వారు ప్రయాణిస్తున్న నౌక ఒక సుందరమైన నగరానికి చేరుకుంటుంది. అక్కడ రాజారావు అనే రాజు పరిపాలిస్తుంటాడు. ఒకరోజు రాత్రి ఆ దేశపు రాజుగారి ఖజానా నుండి దొంగలు ధనాన్ని దోచుకుని పారిపోతుండగా అనుకోకుండా ఆ వర్తకులు ఉన్న ప్రాంతంలో తలదాచుకుంటారు. రాజభటులు గాలించుకుంటూ వచ్చి ఆ వర్తకుడిని, అతని అల్లుడిని దొంగలుగా భావించి బంధించి రాజుగారి ముందు ప్రవేశపెడతారు. అసలు నిజం ఏమిటో తేల్చుకోకుండానే రాజు వారికి కఠినమైన కారాగార శిక్ష విధించి వారి దగ్గర ఉన్న సమస్త ధనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ స్వగ్రామంలో ఉన్న ఆ వర్తకుడి భార్య మరియు కుమార్తె కళావతి పూజలు చేయకపోవడం వల్ల తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. ఇంట్లో ఉన్న ధనమంతా కరిగిపోతుంది. తినడానికి తిండి కూడా కరువవుతుంది. ఒకరోజు ఆకలితో అలమటిస్తున్న కళావతి భిక్షాటన చేయడానికి బయటకు వెళ్తుంది. ఆ మార్గంలో ఒక ఇంటిలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుండటాన్ని ఆమె చూస్తుంది. ఆ పవిత్రమైన వాతావరణంలో భక్తితో కాసేపు గడిపి ప్రసాదం స్వీకరించి ఇంటికి వస్తుంది. అప్పుడు తన తల్లితో జరిగిన విషయానికి చెప్పి, మనం గతంలో స్వామివారికి మొక్కుకున్న మొక్కును మరచిపోవడం వల్లే మనకు ఈ కష్టాలు వచ్చాయని గ్రహిస్తారు. వెంటనే వారు అత్యంత నిష్ఠతో కన్నీటిపర్యంతమై ఆ స్వామిని వేడుకుంటూ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ భక్తుల ఆర్తనాదాలు ఆ భగవంతుడిని కదిలిస్తాయి. ఆ రాత్రి రాజుగారి కలలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై, బంధించిన ఆ వర్తకులు ఎలాంటి తప్పు చేయలేదని, వెంటనే వారిని విడిచిపెట్టి వారి ధనాన్ని వారికి వెనక్కి ఇవ్వాలని ఆజ్ఞాపిస్తారు. లేకపోతే నీ రాజ్యానికి సర్వనాశనం తప్పదని హెచ్చరిస్తారు. ఉదయాన్నే భయపడిపోయిన రాజు వెంటనే ఆ వర్తకులను పిలిపించి క్షమాపణ చెప్పి వారి ఆస్తులన్నింటినీ రెట్టింపు చేసి సాగనంపుతాడు. వారు సంతోషంగా తమ స్వగ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత జీవితాంతం ఆ కుటుంబం ఎంతో భక్తితో ప్రతి పౌర్ణమికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? ఎప్పుడైతే మనం దేవుడిని నమ్ముకుని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామో, మన జీవితంలో ఎలాంటి సమస్యలొచ్చినా ఆ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. సత్యమే ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనది. అందుకే ఈ వ్రతాన్ని సత్యనారాయణ వ్రతం అంటారు. సత్యమనే దైవాన్ని ఆరాధించడమే ఈ పూజ ముఖ్య ఉద్దేశం. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను మన పెద్దలు పాటించాలని చెబుతుంటారు. పూజ జరిగే రోజున రోజంతా ఉపవాసం ఉండటం, మనసును భగవన్నామ స్మరణలో లీనం చేయడం, ఎవరితోనూ అనవసరమైన మాటలాడకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం. అలాగే ఈ పూజలో అరటిపండ్లు, గోధుమ రవ్వ లేదా నూకతో చేసిన ప్రసాదం, పంచదార, నెయ్యి, పాలు, పెరుగు కలిపి తయారు చేసే పంచామృతాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఈ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తయారు చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత అందరికీ భేదభావాలు లేకుండా పంచాలని పెద్దలు చెబుతుంటారు. పూజ పూర్తయ్యే వరకు అక్కడి నుండి ఎవరూ వెళ్లకూడదని, ప్రసాదం తీసుకున్న తర్వాతే భోజనం చేయాలని సాంప్రదాయ నియమాలు చెబుతున్నాయి. ఇవన్నీ కేవలం నిబంధనలు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఐకమత్యంగా ఉండటానికి, ఒకరికొకరు ప్రేమను పంచుకోవడానికి ఈ వ్రతం ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. కొందరు భక్తులు సందేహిస్తుంటారు, ఈ వ్రతం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే చేసుకోవాలా లేక ఏ రోజైనా చేసుకోవచ్చా అని. మన సాంప్రదాయం ప్రకారం పౌర్ణమి రోజు ఈ పూజ చేయడం అత్యంత శ్రేష్టమని నమ్ముతారు. ఎందుకంటే చంద్రుడి వెలుతురులో ఆ పవిత్రమైన శక్తి మధ్య పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. అయితే పౌర్ణమి కుదరని పక్షంలో ఏకాదశి రోజున, లేదా స్వామివారి జన్మ నక్షత్రం రోజున, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు కూడా ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించవచ్చు. ముఖ్యంగా నూతన గృహప్రవేశం సమయంలో,
వివాహ వేడుకల సమయంలో ఈ వ్రతం చేయడం ద్వారా ఆ ఇంట ఎల్లప్పుడూ సిరిసంపదలు వర్ధిల్లుతాయని ప్రజల గాఢమైన విశ్వాసం. ఈ వ్రత కథను చదవడం లేదా వినడం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, మనిషిలో ఉన్న అహంకారం నశిస్తుంది. కథలో మనం చూసినట్లుగా, ఎంతటి ధనవంతులైనా, ఎంతటి గొప్పవారైనా సరే దైవభక్తిని విస్మరించి, గర్వంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు. అదే నిరాడంబరంగా, భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటే ఏ కష్టమైనా గాలిలో దీపమై కరిగిపోతుంది. ఈ భావనను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవాలి. పూజ సమయంలో చదివే 5 అధ్యాయాలు మనిషి జీవితంలోని 5 ముఖ్యమైన దశలను గుర్తుచేస్తాయి. మొదటి అధ్యాయం వ్రత మహత్యాన్ని, రెండవ అధ్యాయం దానిని ఆచరించని వారికి వచ్చే ఇబ్బందులను, మూడవ అధ్యాయం భక్తి ఫలితాన్ని, నాలుగవ అధ్యాయం నిష్టను, ఐదవ అధ్యాయం దైవానుగ్రహాన్ని వివరిస్తాయి. మన పెద్దలు మనకు అందించిన ఈ అద్భుతమైన సాంస్కృతిక సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో పూజలకు, వ్రతాలకు సమయం కేటాయించడం కష్టంగా మారుతున్న మాట వాస్తవమే. కాని మన మూలాలను, మన దైవిక నమ్మకాలను ఎప్పుడైతే మరుస్తామో, అప్పుడే మనశ్శాంతి కరువవుతుంది. అందుకే నెలలో ఒక్కసారైనా, లేదా సంవత్సరానికిసారైనా కుటుంబ సమేతంగా కూర్చుని ఇలాంటి పవిత్రమైన వ్రతాలను ఆచరించడం ద్వారా మనసుకు ఎంతటి ఊరట లభిస్తుందో మీరే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఈ పవిత్రమైన సత్యనారాయణ స్వామి కటాక్షం మీ ఇంట నిత్యం వెలుగొందాలని, మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ దివ్యమైన విషయాలను మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు, పండుగల విశేషాల వీడియోల కోసం మన దివ్య పరిహా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసి వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.